శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్రలో పార్ట్ 3 తెలుసుకుందాము. మృతుండైన రెడ్డి స్వాముల వారి మహింబుచే బ్రతుకుట. శ్రీ పరమేశ్వరావతారి అయిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని శివకోటయ్య గారు సామాన్య మానవుండని తలంచి నిరాదరణ భావమును చూపుచూ తన పుత్రిక అయిన గోవిందమ్మ గారు చెప్పెడి విషయములన్నీయు కల్లయని తలంచి శ్రీ స్వాముల వారి మాటయనిన శివకోటయ్య గారి చెవులకు ముల్లుల వలె నాటుచుండును. ఇట్లుండగా ఆ పెదకొమర్ల గ్రామంబున ఒక రెడ్డి 6 మాసముల నుండి జబ్బుపడి చనిపోవగా బంధుమిత్రాదులందరూ ఆ రెడ్డికి దహనాది క్రియలు చేయుటకై ఒక పాడెను తయారు చేయించి అందుపైన రెడ్డిని పరుండబెట్టి శ్మశాన వాటికకు స్వాములవారున్న దేవాలయము ముందుగా తీసుకొని పోవుచుండగా స్వాములవారు చూచి వారి వద్దకేగి, అయ్యలారా, ఇది ఏమి వింత? ఇట్టి విపరీతం ఈ భూమి యందెందైనా గలదా? బ్రతికియుండిన మానవుని పాడిపై పరుండబెట్టి శ్మశాన వాటికకు గొంపోవు వెర్రులెందరైనా ఉందురా అని స్వాములవారు చిరునవ్వుతో చెప్పగా వారందరుకును ఆశ్చర్యముగా దోచి, అయ్యా, బ్రతికిన వానిని మేమిట్లేల మోసుకొని పోదుము? ఇట్లు చేసిన మాకేమైనా లాభము కలుగునా? ఇతడు 6 మాసముల నుండి జబ్బుచే కృశించి చనిపోయినాడని మేమందరము దుఃఖాబ్దిలో మునింగియుండగా మాతో ఇట్లేల పరిహాస్య వాక్యములు పలికెదరని వారందరూ అనగా అంత స్వాముల వారు, నాయనలారా, నే చెప్పునది యథార్థము గాని అనృతము గాదు, నిజము నిలకడ మీద మీకే తెలియునని వారితో చెప్పుచుండగా ఆ గ్రామవాసులందరూ గుంపులు కూడి, ఇదేమి వింత? చచ్చిన వాడేల బ్రతుకునని వారందరూ అనుకొనుచుండగా స్వాముల వారందరిలో నిలువంబడి, బిడ్డలారా, నే చెప్పెడు వాక్యముల వలన మీకేమైనా కష్టముగనున్నదా? నేను నిజంబు చెప్పుచున్నను. మీకింత ఆలోచనలెందుకు? తినబోవుచు రుచి అడుగునేలా? అరగంటలో నా నిజానిజంబులు మీకే తెలియును. అప్పుడు ఎవరు ఎట్లనుకొందురో అట్లు అనుకోమని వారందరితో కలిసి వెళ్ళి దింపుడు కళ్ళం వద్ద ఆ శవంబును దింపగా స్వాముల వారు మందస్మిత ముఖారవిందముతో, నాయనలారా, తాడుచే కట్టబడిన కట్లను విప్పుడు. నా యథార్థ వాక్యంబులు అప్పుడైనను అందరకు బోధపడునని చెప్పగా వారిలో కుశాగ్ర బుద్ధి అయిన ఒకరు, ఈయన ఇంతగా చెప్పుచుండగా మన మేల ఊరకుండవలెనని ఆ శవంబునకు కట్టిన తాళ్లను విప్పగా అంతా ఆ స్వాముల వారు తన దివ్య అమృత హస్తంబుచే శిరము మొదలు పాదముల వరకు తుడిచిన వెంటనే నిద్ర నుండి మేల్కాంచిన వాని వలె కూర్చొని నన్నేల ఇట్లు శవాకారముగా చేసి తెచ్చితిరని తన బంధుమిత్రాదులతో ననగా అంత అచ్చటనున్న ప్రజా సమూహం అంతయు నమితోత్సాహముగా తోచి స్వాముల వారిని అనేక విధములుగా వారందరును ప్రార్థించగా కరుణాల వాలుండగు స్వాముల వారు తన వద్దనున్న విభూదిని వాని నొసట పెట్టి, బిడ్డలారా, ఈతండింకను కొన్ని సంవత్సరములు ఈ భూమి యందుండి పుత్రవంతుడై ఉండవలసిన యోగం ఉన్నది. ఆలస్యంబు చేయక ఇక మీ వానిని మీ గృహమునకు తోడ్కొని పొండని చెప్పి స్వాముల వారు అక్కడ నుండి బయలుదేరి శివాలయంబు చేరియుండగా ఆ గ్రామవాసులందరూ గుంపులు గుంపులుగా వచ్చి స్వాముల వారిచే అనేక అద్వైత విషయంబులు వినుచు స్వాముల వారి కృపకు పాత్రులైరి.